ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అరకు బైపాస్ నుంచి అరకు ఘాట్ ఎంట్రన్స్ వరకు రోడ్ వర్క్ ఎలా జరిగింది, అలానే ఘాట్ ఎంట్రన్స్ లో ఒక కొత్త డెవలప్మెంట్ అయింది. ఆ డెవలప్మెంట్ ఏంటో ఈ వీడియోలో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక మనలోకి వెళ్తే, నిన్నటి వీడియోలో మీరు చూసారు కదా అరకు బైపాస్ ఎలా ఉంది, చూడకపోతే చూసేయండి. సో ఈ రోజు వీడియోలో మనం ఏం చూస్తామంటే, మన నేషనల్ హైవే 516B లోని ఎగ్జాక్ట్ గా అరకు ఎంట్రన్స్ ఎలా వర్క్ జరుగుతుందో మీరు చూస్తారు. ఇంతకు ముందు మనం అరకు వెళ్ళాలంటే వల్లుగూడ దగ్గర చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లం లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే అక్కడ మనకి ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేశారు, ఆ ఫ్లైఓవర్ ఓపెన్ అయింది. సో మరి వెళ్దామా ఆ విజువల్స్ చూడడానికి? మరి ఫస్ట్ మనమైతే మ్యాపీలో ఎక్కడ విజువల్స్ వస్తున్నాయో చూద్దాం, తర్వాత అలా స్కై వ్యూలో అక్కడ వర్క్ జరుగుతుందో చూద్దాం. మరి వెళ్దాం మ్యాపీలోకి, లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన అరకు బైపాస్ నేషనల్ హైవే 516లోని. నేను వీడియో మీకు చూపించాను. ఈరోజు వీడియోలో మనకి ఎగ్జాక్ట్గా బైపాస్ స్టార్టింగ్ ఉంది కదా అరకు దగ్గర, అరకు ఎంట్రన్స్లోని, అక్కడ నుంచి ఘాట్ ఎంట్రన్స్ వరకు మనం ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ ఈ రూట్లో మనకి వర్క్ జరిగింది, ఏం పెండింగ్ ఉందనేది తెలుసుకోబోతున్నాం. మనకి అరకు ఎంట్రన్స్ ఉంది కదా, ఈ బల్లుగూడ దగ్గర ఈ రోడ్ కూడా ఓపెన్ చేస్తారు. ఈ రోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూస్తారు. అండ్ మనం ప్రస్తుతం ఈ రోడ్లో వెళ్ళాలంటే మనం చాలా కష్టపడి వెళ్ళాలి. ఎలా అంటే ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ రూట్లోంచి ఇలా వచ్చి ఇలా చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాలి. ఇది టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఒక 1.5 km ఉంటుంది. ఇంకా మనకి ఈ డైరెక్ట్గా రూట్ ఓపెన్ చేస్తారు కాబట్టి మనం స్ట్రైట్గా ఒక 700 మీటర్స్లోనే వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా మనం ఈ రూట్ కూడా చూస్తాం. మనం ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఈ ప్లేస్ దాకా వెళ్తాం. అండ్ ఈ రూట్లోని మనకి రోడ్ వర్క్ జరిగింది తెలుసుకుంటాం. అండ్ అలానే మనకి అక్కడ డబుల్ చేస్తున్నారు కదా రైల్వే ట్రాక్స్ని, అది కూడా చూస్తాం. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, జస్ట్ విజువల్స్ చూస్తాం ఎలా ఉందనేది. అండ్ మరి రేపటి వీడియోలో మీకైతే ఘాట్ని చూపిస్తాను, ఘాట్లో రోడ్ వర్క్ జరుగుతుందో చెప్తాను, అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ఘాట్ గురించి. మరి ఈరోజు వీడియోలో మనం ఈ ప్లేస్ నుంచి అంటే బైపాస్ ఎండింగ్ నుంచి అరకు నుంచి వచ్చేటప్పుడు ఘాట్ ఎంట్రన్స్ వరకు వెళ్దామా, ట్రావెల్ చేద్దామా, మరి విజువల్స్ చూద్దాం పదండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్ వ్యూలో ఎక్కడ వర్క్ జరుగుతుంది అనేది చూపించాను. అండ్ ఏం వర్క్ జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా వెళ్తున్నాం, ఎలా వెళ్తాం అనేది చూపించాను నేనైతే. సో ఇప్పుడు మనమైతే అక్కడ విజువల్స్ చూడడానికి వెళ్ళాలి. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి, లెట్స్ గో. ఫ్రెండ్స్ ప్రస్తుతం మనమైతే అరకు బైపాస్ స్టార్టింగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి అరకు బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఎంట్రన్స్ మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనమైతే అరకు బైపాస్ స్టార్టింగ్ నుంచి ఎంట్రన్స్ వరకు వెళ్తాం. అరకు ఘాట్ ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ దాకా వెళ్తాం. ఆ రూట్లో ఎలాంటి వర్క్ జరిగిందో, ఏం వర్క్ జరిగిందో, అండ్ అక్కడ ఒక స్పెషల్ థింగ్ కూడా జరిగింది, అవన్నీ కూడా మీరైతే చూస్తారు. సో బైపాస్ అయితే మీకు ఎక్కడి దాకా కంప్లీట్ అని చూపించే కదా. సో మనకు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ నుంచి బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఆ బైపాస్ స్టార్టింగ్ నుంచి నిన్న మీకు చూపించే కదా, అక్కడ నుంచే వర్క్ పెండింగ్ ఉందని చెప్పేసి, అక్కడ దాకా బైపాస్ కంప్లీట్గా అయిపోయింది. ఆ పార్ట్ మాత్రం పెండింగ్ ఉంది. అది కూడా కంప్లీట్ అయిందంటే బైపాస్ మొత్తం కంప్లీట్ అయినట్టే. మనం హ్యాపీగా బైపాస్లో ట్రావెల్ చేయొచ్చు. ప్రస్తుతం బైపాస్ అయితే క్లోజ్ చేశారు, ఎందుకంటే పెండింగ్లో ఉంది కాబట్టి. హైవే బాగుంది కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్తారు. ఆ పెండింగ్ వర్క్ గురించి తెలుసుకోకుండా ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది. అలా చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మనకి బైపాస్ అయితే క్లోజ్ చేశారు. మీకు ఎక్కడ క్లోజ్ చేశారని కూడా క్లియర్గా చూపిస్తాను. లెఫ్ట్లో మీరు చూస్తున్నారు కదా రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. 2 రైల్వే ట్రాక్లు అయితే ఉన్నాయి. మనకు తెలిసిందే కదా, కిరండోల్ కొత్త వలస ట్రాక్ని అయితే 2 లేన్ చేస్తున్నారని చెప్పేసి, అంటే కొత్తగా ఇంకో ట్రాక్ వేస్తున్నారని చెప్పి. అండ్ అలానే మనకి కొత్త టనల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ టనల్ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఆ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. అండ్ ట్రాక్ పనులు అయితే మాత్రం మనకి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఆ పనులను తెలుసుకోవాలన్నా కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో అలా ఒక రోడ్ అయితే వస్తుంది. ఆ రోడ్లో వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఈ హైవేలో కలుస్తున్నాయి. అక్కడ నుంచి మనకి అరకు ఎంట్రన్స్ ఉంటుంది. సో అరకులోకి వెళ్ళాలనుకుంటే అక్కడే మనం డైవర్షన్ తీసుకొని అలా అరకు విలేజ్లోకి, అలాగే అరకు ఊర్లోకి, అరకు వ్యాలీకి వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి పైనుంచి ట్రైన్ వెళ్తుంది, కింద నుంచి వెహికల్స్ అయితే వెళ్తాయి. సో అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ ఎంట్రన్స్లోనే కంప్లీట్గా క్లోజ్ చేశారు, ఏ వెహికల్ కూడా ఈ బైపాస్లోకి రాకుండా. సో మీరు చూస్తున్నారుగా వెహికల్స్ అని ఎలా వెళ్తున్నాయి అనేది. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఈ హైవేలో కంప్లీట్గా జరిగిన వర్క్ని అయితే మనం చూడొచ్చు. మరి ముందుకు వెళ్దామా? ముందుకు వెళ్తే మనకు క్లియర్గా తెలుస్తుంది, అక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వర్క్. వెహికల్స్ కూడా జమ్ అని వెళ్తున్నాయి.
ఇంతకుముందు ఈ రోడ్ చాలా చిన్నగా ఉండేది. ఈ హైవే కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్లేస్ నుంచి చాలా హ్యాపీగా మనందరం ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాం. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఇంతకుముందు ఈ రోడ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందన్న విషయం తెలుసుకుంటారు. ఇంకా ఈ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, కొత్తగా రైల్వే ట్రాక్ కూడా వచ్చింది. అండ్ రైట్ సైడ్లో గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం వింటర్లో వచ్చినా వర్షాకాలంలో వచ్చినా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, మీకు రైట్ సైడ్లో ప్రస్తుతం గోల్డ్ కలర్లో కనబడుతుంది. మ్యారీ గోల్డ్ అంటారు. చాలా చాలా బాగుంది చూడడానికి. అయితే విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చాయి అనుకుంటున్నాను. ఎలా ఉన్నది మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇంకా లెఫ్ట్లోంచి ట్రైన్ వెళ్తే, రైట్లోంచి మనం వెళ్తే సూపర్ ఉంటుంది. ఆటో కూడా మనల్ని ఓవర్టేషన్ వెళ్తుంది, చూస్తున్నారు కదా. సో మనం చాలా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ అండ్ షూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎంత కేర్ఫుల్గా వెళ్తానంటే అంత కేర్ఫుల్గా వెళ్తాను అండ్ చాలా స్లోగా వెళ్తాను. బట్ మీకు నేను ఫాస్ట్గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే మనం వీడియోని కొంచెం ఫాస్ట్గా పెట్టాం కాబట్టి. బట్ నేను వెళ్ళేది 10 నుంచి 30 ఆ స్పీడ్ దాటి వెళ్ళను. ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా కూడా డ్రోన్ మీద ఉండాలి అండ్ అలానే మన డ్రైవింగ్ చేస్తున్నాం కాబట్టి వెహికల్ మీద ఉండాలి. ఈ రెండిటి మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలంటే స్పీడ్ తక్కువే ఉండాలి. సో అందుకే స్లోగా వెళ్తున్నాను. అండ్ మనం ఒక్కలమే అన్ని చేస్తాం కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అండ్ చాలా చాలా జాగ్రత్తగా వెళ్తాం. సో మరి చూస్తున్నారు కదా, నేను లెఫ్ట్లోనే అలా జాగ్రత్తగా షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మనకి మార్కింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. మనం కొంచెం ముందు వరకు వచ్చాం కదా, అక్కడి వరకు మార్కింగ్ కంప్లీట్ అయింది. ఇంకాస్త ముందుకు వెళ్ళామంటే ఆ ముందు కూడా మనకి మార్కింగ్స్ కనిపిస్తాయి. అండ్ అరకు ఎంట్రన్స్లోని ఇంతకుముందు మనం బల్లుగూడ దగ్గర చుట్టూ తిరుక్కుంటూ వచ్చేవాళ్ళం. అండ్ ఇప్పుడు ఆ చుట్టూ తిరుక్కోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే కంప్లీట్గా అక్కడ హైవేని అయితే ఓపెన్ చేస్తారు కాబట్టి. ఇక్కడ చూస్తున్నారా, మళ్ళీ మనకి మార్కింగ్స్ అయితే వస్తాయి. ఈ ప్లేస్లో మార్కింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్లో చూసుకోవచ్చు, గో కార్టింగ్ అయితే పెట్టారు అరకులో కొత్తగా. మరి మీలో ఎంతమంది ఈ గో కార్టింగ్లో వెళ్ళారో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే వెహికల్స్ డ్రైవ్ చేస్తారో గో కార్టింగ్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, మొత్తం మనకి కంప్లీట్ గ్రీనరీ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ సీన్ అంతా. ఇంకా ఈ ప్లేస్ మాత్రం నాకు చాలా చాలా ఇష్టం. ఇక్కడ చూస్తున్నారు కదా, అటుపక్క ఇటుపక్క చెట్లు మధ్యలోంచి మనం సూపర్ ఉంటుంది వ్యూ అయితే. ఇంకా ఈ చెట్లు దాటిన తర్వాతే మనకి బల్లు కూడా అయితే ఉంటుంది. ఆ బల్లు కూడా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో కూడా మీకు చూపిస్తాను. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే చుట్టూ తిరుక్కుంటూ ఒక అప్ ఉంటుంది, అప్ ఎక్కి అలా బల్లు కూడా వెళ్తాం. ఆ తర్వాత అలా మనం ఘాట్లో కలిసిపోతాం. ఈ లెఫ్ట్లో చూసుకోవచ్చు, లెఫ్ట్ రూట్ వస్తుంది కదా, ఈ లెఫ్ట్లోకి వెళ్ళి అలా ముందుకు వెళ్ళి అండ్ అలా అటు తిరిగి ఇటు తిరిగి చుట్టూ తిరుక్కుంటూ మనమైతే ఘాట్ రోడ్లో కలుస్తాం. కానీ ఇప్పుడు అలా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీకు ముందు కనిపిస్తుంది కదా రూటు, ఈ రూట్లో మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ ఘాట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, కింద మన వెహికల్ అయితే వెళ్తుంది. సో ఈ రూట్లో మనం వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం అన్ని వెహికల్స్ కూడా అలానే వెళ్తున్నాయి, చుట్టూ తిరుక్కుంటూ అయితే వెళ్ళట్లేదు. తొందరలోనే ఘాట్ పనులు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ రేపటి వీడియోలో మీకు నేను ఘాట్ పనులు ఎలా జరుగుతాయో చెప్పబోతున్నాను. అలానే ఘాట్ని పూర్తిగా చూపించబోతున్నాను మ్యాప్లోని. అండ్ మీకు ఆ ఎంట్రన్స్లోని కంప్లీట్గా ఘాట్ని స్కై వ్యూలో చూపిస్తాను. సూపర్ వచ్చే వ్యూస్. రేపటి వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. రేపటి వీడియో కూడా సేమ్ టైం నైట్ 9 o'clockకి వస్తుంది. ప్రతిరోజు చూస్తారనుకుంటున్నాను. అండ్ ప్రతిరోజు కూడా నేను 2 వీడియోలు అప్పుడు ట్రై చేస్తున్నాను. అలాగే కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే మన చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ని కంప్లీట్ అవ్వాలంటే పర్ డేకి 2 వీడియోస్ అప్లోడ్ చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. సో అందుకే మీకు పర్ డేకి 2 వీడియోస్ వస్తున్నాయి. ప్రతి వీడియోని చూసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఇది అరకు ఎంట్రన్స్ మనకి ఘాట్కి. సో ఇక్కడ మొత్తం మనకి చూస్తున్నారు కదా, రోడ్డుని వైడెన్ చేస్తున్నారు. ఇదే విధంగా ఘాట్ని కూడా చేస్తారు. ఎలా చేస్తారనేది మీరు తెలుసుకోవాలనుకుంటే రేపటి వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. సో ఫైనల్గా మనమైతే వస్తాం అరకు ఘాట్ ఎంట్రన్స్కి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం అరకు బైపాస్ వరకు కంప్లీట్గా చూసాం. రోడ్ ఎలా ఉందనేది ఇంతకు ముందు కూడా చూపించాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, ఆబ్వియస్గా మీరు చూసవచ్చు ఫ్రీగా. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఘాట్లోకి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. సో మీకు నేను అరకు బైపాస్ నుంచి ఎగ్జాక్ట్గా ఘాట్ ఎంట్రన్స్ వరకు రోడ్ వరకు ఎలా జరిగిందో చూపించాను అనుకుంటున్నాను. మరి వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్ గా మన అరకు ఎంట్రన్స్ దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతున్నాయో నేషనల్ 5 బిలోని ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను. చాలా చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి, మామూలుగా లేదు. ఒకరోజు మీరు మచిలీపట్నం, ఇంకో రోజు ఇటు పక్క చూస్తే అరకు, ఇంకో పక్క మన వైజాగ్, ఇంకో పక్క మన బెంగళూరు హైవే, ఇంకో పక్క చెన్నై హైవే. ఇన్ని వీడియోస్ వస్తున్నాయంటే
దాని వెనకాతల నేను పడ్డ శ్రమ చాలా ఉంటుంది. అంత సింపుల్ ఏం కాదు తిరిగి వీడియోస్ చేయడం, చాలా చాలా కష్టం ఉంటుంది. సో ఆ కష్టం మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, చాలా సపోర్ట్. అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, పర్లేదు చూడండి చాలు. సో ఇంకా మనది వీడియోని ఎండ్ చేస్తున్నాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.